ఓం శ్రీమాత్రే నమః. నేడు జూలై 15, 2026. ఈరోజు నుంచి ఆషాఢ మాసము మొదలైనది. ఈ ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సాధన చేసేవారు, తాంత్రికులు, తాంత్రిక సాధన చేసేవారు, ఉపాసకులు, అమ్మవారి ఉపాసకులు కూడా ఈ ఆషాఢ మాసంలో, ఎందుకంటే ఆషాఢ మాసం శక్తి, ఎవరైతే శక్తి స్వరూపాల ఆరాధన ఎంతో విశిష్టంగా జరుగుతుంటుంది. మన గ్రామ దేవతలు అవ్వచ్చు, మన ఊర్లో ఉన్న గ్రామ దేవతలు, అమ్మవార్లు, వీటన్నిటికీ ఎంతో ఘనంగా ఉత్సవాలు జరిపిస్తుంటారు ఈ ఆషాఢ మాసం మొదలైనప్పటి నుంచి కూడా. అలాగే శ్రీ వారాహి అమ్మవారి ఆరాధన కూడా ఈ ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు చేస్తారు. అది 2026లో జూలై 15 అంటే ఈ రోజు నుంచి జూలై 23, 2026 వరకు జరుగుతుంది. శ్రీ వారాహి అమ్మవారి ఎందుకు ఆరాధించాలి? అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరు అంటే, మనం దశావతారాల్లో మనకి వరాహావతారం తెలుసు. ఆయన వరాహ ముఖం అంటే పంది ముఖము ఉంటుంది వారికి, స్వామికి. మరి వారాహి అమ్మవారు ఎవరంటే, ఆమె వరాహ ముఖము కలిగిన దేవత. అంటే ఆవిడ మనం చూడడానికి ఆవిడ ఆ పంది ముఖము ఉంటుంది ఆవిడ, ఆ దేవతకి. ఈవిడ ఎవరంటే సప్త మాతృకలలో ఒకరు శ్రీ వారాహి అమ్మవారు. ఇంకా విపులంగా ఎవరు వారాహి అమ్మవారంటే, శ్రీ లలితాపరా భట్టారిక, శ్రీ లలితాదేవి సైన్యమైతే ఉంటుందో ఆ సైన్యమునకు అధ్యక్షురాలు శ్రీ వారాహి అమ్మవారు. ఈ ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు ఈ 9 రోజులు, పాడ్యమి నుంచి నవమి వరకు ఉన్న ఈ 9 రోజులు శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటారు. వీటినే మనం గుప్త నవరాత్రులు అని కూడా అంటాం. ఎందుకంటే మనం చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు, తర్వాత అమ్మవారి దసరా వచ్చే నవరాత్రులు, ఇవన్నీ కూడా మనం ఎంతో ఘనంగా జరుపుకుంటాము. కానీ ఈ గుప్త నవరాత్రులు ఎందుకంటామంటే, వీటిని ఎవరికి వారే అమ్మవారిని సాధన చేసేవారు, శ్రీ వారాహి అమ్మవారి ఉపాసకులు సాధన చేసేవారంతా కూడా పీఠంలోనో పూజా మందిరంలోనో ఏకాంతంగా అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో అమ్మవారిని ఆరాధిస్తారు, ఏకాంతంగా సాధన చేసుకుంటారు. కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అని మనం పిలవడం జరుగుతుంది. శ్రీ వారాహి అమ్మవారు మనకి ఎక్కడ ప్రస్తావన ఎక్కడొస్తుందంటే, ఇప్పుడంటే అందరికీ వారాహి అమ్మవారి గురించి తెలుసు, సప్తమాతృకుల ఒకరు, ఇవన్నీ కూడా ఆమె రూపం ఎలా ఉంటుంది అన్నీ తెలుసు. కానీ మనం చూస్తే కనుక వారణాసి క్షేత్రము, వరుణ అసి అనే 2 నదుల మధ్య ఉన్న క్షేత్రము, అలాగే దాన్నే శ్రీ కాశీ మహాక్షేత్రం ఏదైతే ఉన్నదో అక్కడ గ్రామ దేవత శ్రీ వారాహి అమ్మవారు. ఆవిడ చీకటి పడిన తర్వాత, అంటే సాయం సంధ్యా సమయం అయిన తర్వాత ఆవిడ బయలుదేరి మొత్తం అంతా కూడా చీకటి పడిన తర్వాత మొత్తం అంతా వారణాసి క్షేత్రం, కాశీ మహాక్షేత్రం అంతా సంచరించి అందరినీ కాపాడి ఆవిడ మళ్ళీ తెల్లవారి వచ్చి విశ్రాంతి తీసుకుంటుంది. మనం చూడచ్చు, అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మవారి దర్శనం అంతా కూడా మనకి ఉదయం ఉండదు. మనం సాధారణంగా ఏ దేవాలయాలకు వెళ్ళినా మనం పొద్దునుంచి సాయంత్రం వరకు అమ్మవారి దర్శనం అంటే రాత్రి మూసివేస్తారు. ఇక్కడ తెల్లవారుజామున మాత్రమే అమ్మవారి దర్శనం ఉంటుంది, మిగతా సమయం అంతా మూసేస్తారు. ఎందుకంటే అమ్మవారు రాత్రంతా సంచారం చేసి వచ్చి పడుకుంటుంది కాబట్టి అమ్మవారికి విశ్రాంతిని ఇస్తారు. కాశీ మహాక్షేత్రమునకు గ్రామదేవత శ్రీ వారాహి అమ్మవారు. అలాగే కొన్ని ఆలయాల్లో మనం చూస్తే, కొన్ని తంజావూరు, తమిళనాడులో తంజావూరులో కూడా ఆ క్షేత్రపాలకురాలు శ్రీ వారాహి అమ్మవారిని మనకు తెలుస్తోంది. ఇదే కాదు, ఇంకా ఎన్నో ప్రదేశాల్లో శ్రీ వారాహి అమ్మవారు, అమ్మవారికి సంబంధించిన ఆలయములు, అమ్మవారు క్షేత్రపాలకురాల కింద ఉన్నదే మనకి తెలుస్తోంది. ఈ గుప్త నవరాత్రులు కూడా ఎందుకు ఆరాధించాలి అంటే, దీర్ఘకాలంగా సమస్యలు ఉన్నవాళ్ళు, అంటే కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నవాళ్ళు, భూ వివాదాలు సమస్యలు పరిష్కారం కానివాళ్ళు, తర్వాత శత్రు బాధలు ఉన్నవాళ్ళు, రుణ బాధలు ఉన్నవారు, నరదృష్టి, నరఘోష తగిలి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇలాగ రకరకాలుగా దీర్ఘకాలంగా ఎంతో సమస్యలు ఉన్నవారు
శ్రీ వారాహి అమ్మవారి ఆరాధన చేయడం వల్ల సుఫలితములు పొందుతారు. దానికి ఎంతో శుభప్రదమైన కాలము ఈ ఆషాఢ నవరాత్రులు లేదా శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు. అది ఈ రోజు నుంచే మొదలు కానున్నాయి. ఎలా చేయాలంటే అమ్మవారి ఆరాధన సాయం సమయంలో, అంటే సాయంత్రం చీకటి పడిన తర్వాత ఒక శుభ్రమైన ప్రదేశంలో లేదా పూజా గృహంలో, పూజా మందిరంలో అమ్మవారి చిత్రపటం పెట్టుకొని అమ్మవారికి తమ శక్తి కొలది అలంకరణ చేసి అమ్మవారి ఎదురకుండా ఆవు నెయ్యితో చేసిన దీపమును వెలిగించి ప్రతిరోజు ఒకే సమయానికి అమ్మవారికి పూజ చేయాలండి. నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలు అనేది ముఖ్యం. అది లేకపోతే దయచేసి చేయవద్దు. అమ్మవారికి పూజా విధానం ప్రకారం ఆమెకి పూజ చేసి వాళ్ళ శక్తి కొలది జపము సాధనని చేసుకొని అమ్మవారికి నైవేద్యములు సమర్పించి ఈ 9 రోజులు కూడా చాలామంది దీక్ష తీసుకుంటారు. వారాహి అమ్మవారి దీక్ష తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల నేను ఇందాక చెప్పినట్టు ఎంతో సుఫలితములు పొందుతారు. దీర్ఘకాలంగా సమస్యలు ఉన్న వారందరూ కూడా వారి సమస్యలు తొలుగుతాయండి.